ఇక తెలంగాణలో రోడ్ల ట్యాక్స్ పెంపుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలపై స్టడీ చేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోడ్డు ట్యాక్స్ ఆదాయం భారీగా వస్తూ ఉండటంతో రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది సర్కార్. దీంతో త్వరలోనే రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్ భారీగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై దృష్టి సారించింది. రవాణా శాఖలో ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తూ ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ అధికారులు స్టడీ చేశారు. ఆ విధి విధానాలనే తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలోనూ రోడ్ ట్యాక్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై దృష్టి సారించింది. రవాణా శాఖలో ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ అధికారులు స్టడీ చేశారు. ఆ విధానాలనే తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలోనూ రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ ద్వారా ఆదాయం భారీగా వస్తోంది. కేరళలో గరిష్టంగా 21% రోడ్ ట్యాక్స్ ఉంటే తమిళనాడులో 20% వరకు ఉంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ అధికారులు అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయన నివేదికను త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించనున్నారు అధికారులు. సబ్ కమిటీ దానిపై చర్చించి రోడ్ ట్యాక్స్పై నిర్ణయం తీసుకోనుంది. కార్లు, బైక్లకు సంబంధించి ప్రస్తుతం స్లాబులను సవరించే అవకాశాలు ఉన్నాయి. ₹1,00,000 కంటే ఎక్కువ ధరలు ఉన్న బైక్లు, ₹10,00,000 కంటే ఎక్కువ విలువైన కార్లకు రోడ్ ట్యాక్స్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉన్నా ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రోడ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి సుమారు ₹7,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఒకవేళ రోడ్ ట్యాక్స్ను పెంచితే ₹8,000 కోట్ల నుంచి ₹9,000 కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు 5 లక్షల లోపు కార్లకు 13%, 5 నుంచి 10 లక్షల మధ్య ఉన్న కార్లకు 14%, 10 నుంచి 20 లక్షల మధ్య 17%, 20 లక్షలు ఆ పైన ధర ఉన్న కార్లకు 18% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. బైక్లకు సంబంధించి 50,000 లోపు ఉన్న వాహనాలకు 9%, ఆపై విలువ ఉంటే 12% రోడ్ ట్యాక్స్ అమల్లో ఉంది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని రకాల స్లాబులు కాకుండా తక్కువ స్లాబులతో రోడ్ ట్యాక్స్ను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అధికారుల ప్రతిపాదనలను సబ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. కానీ ఇప్పట్లో ట్యాక్స్ను పెంచే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.